ఏంటి కొలతలు కట్టుబడుతున్నావు? నువ్వేంటే మధ్యలో? సావిత్రి, ఏమిటి దౌర్జన్యం? ఎవరిది దౌర్జన్యం? మా ఇంటికొచ్చి మా పర్మిషన్ లేకుండా కొలతలు తీస్తూ మాది దౌర్జన్యం అంటావే? హక్కు గల వాళ్ళు అమ్మారు అంటున్నాం. ఎవరే హక్కు గలవాళ్ళు? ఎవరే మీకు అమ్మిన వాళ్ళు? నేనే హక్కు గలదాన్ని, నేనే అమ్మిన దాన్ని. స్వర్ణ, స్వర్ణనే. మర్యాదగా తప్పుకోండి. వాళ్ళకి పూర్తిగా అప్పగించేదాకా మీరుండొచ్చు, కానీ కొలతలు ఆపడానికి వీల్లేదు. ఈ ఇల్లు అమ్మాల్సిన అవసరం నీకెందుకు వచ్చిందమ్మా? ఎవరి అవసరాలు వాళ్ళవి. మీకోసం అమ్మకుండా నేను అవస్థ పడాలా? అవసరం లేదే, కానీ ఏం అవసరం వచ్చిందని అమ్ముతున్నావు? కొత్తగా వ్యాపారం ఒకటి మొదలు పెట్టాలనుకుంటున్నాం. దాని పెట్టుబడికి అమ్ముతున్నా, సరేనా? పిన్ని గారికి చెప్పావా? పిన్ని గారికి, అత్తయ్య గారికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మా ఆయనకి చెప్పి చేస్తున్నా. అడ్డుపడితే నష్టపోతారు. నా ఇష్టాన్ని కాదంటే అవస్థ పడతారు. నేను వ్యాపారం చేసుకోవటం మీకు ఇష్టం లేకపోతే మీరిక్కడ ఉండటం కూడా నాకు ఇష్టం ఉండదు. వాదనలకు తోపులాటలకు దిగకండి. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఏమిటి, వెంటనే ఇల్లు ఖాళీ చేయాలా? అడ్డుపడితే చేయటం కాదు, చెంబు తప్పాల అవతల పారేసి నేనే ఖాళీ చేపిస్తాను. స్వర్ణ, అరవద్దు. అవతల తప్ప. మీరు కొలతలు తీసుకోండి. ఏమండి, మీ ఫోన్ ఇవ్వండి. కానివ్వండి.